పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం దెబ్బలగూడ టిక్కాబాయి గ్రామాలలో చదువుకునేందుకు గిరిజన విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. దెబ్బలగూడ గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాలలో ఉన్న ఒక్క ఉపాధ్యాయుడిని డెప్యుటేషన్ పేరుతో బదిలీ చేశారు అధికారులు. గ్రామంలో ఉన్న విద్యార్థులను పక్క గ్రామానికి వెళ్లి అక్కడ పాఠశాలలో చదివించుకోమని తల్లిదండ్రులకు అధికారులు సూచించారు. రెగ్యులర్ ఉపాధ్యాయుడిని నియమించి తమ గ్రామంలోనే పిల్లలకు చదువులు చెప్పాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఉపాధ్యాయుడు లేకపోవడంతో విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి వాళ్ళలో వాళ్ళే చదువు చెప్పుకుంటున్న వైనం కనబడుతుంది. టిక్కాబాయి గ్రామంలో పాఠశాల భవనం లేక గత కొన్ని ఏళ్లుగా ఆరుబయట గడపల్లోనే పాఠశాలను నడుపుతున్న దుస్థితి దర్శనమిస్తుంది. ఇలా గిరిజన సంక్షేమానికి, గిరిజన విద్యకు పెద్దపీట వేస్తామని పాలకులు, ప్రభుత్వాలు చెప్తున్నప్పటికీ గుమ్మలక్ష్మీపురం మండలం ఏజెన్సీలో సరైన మౌలిక వసతులు లేక గిరిజన విద్యార్థులు విద్యకు దూరమయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయని గిరిజన సంఘాలు మండిపడుతున్నాయి. చదువుకోవాలి సార్, మేము ఎదగాలి సార్, మాకు సార్ కావాలి సార్, మా స్కూల్ కావాలి సార్, మాకు రెగ్యులర్ సార్ కావాలి సార్. లక్ష్మీపురం మండలం బీర్పాడు సర్పంచ్. నా పేరు కిల్లా కళావతి. మా బీర్పాడు పంచాయతీ పరిధిలో దబ్బలగూడ గ్రామంలో చాలా సంవత్సరాలు బట్టి పాఠశాల ఉంది. కానీ ఇంతవరకు పాఠశాల బిల్డింగ్ లేదు. బిల్డింగ్ లేకపోవడం వల్ల విద్యార్థులందరినీ ఒక ఇంట్లో కూర్చుని పెట్టి విద్య బోధించడం జరుగుతుంది. ఇంతకు ముందు నుండి ఉపాధ్యాయుడు ప్రతిరోజు రావడము, ఆ ఇంట్లో విద్యను బోధించడం చాలా బాగుండేది. కానీ నెల రోజుల క్రితం ఉన్న ఉపాధ్యాయుని కూడాను దుడ్డుకల్లు ప్రభుత్వ పాఠశాలకు డిప్యుటేషన్గా వేయడం వల్ల మా విద్యార్థులందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి దబ్బలగూడ నుండి బీర్పాడుకి పిల్లల్ని చదువు కోసం పంపించడం వల్ల చిన్నపిల్లలు కాబట్టి రావడము వెళ్ళడం చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుకు మాకు తక్షణమే స్కూల్ బిల్డింగ్ని, మా ఉపాధ్యాయుని నియమించాలని కోరుకుంటున్నాను.